కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు భరోసా ఎకరానికి 15,000, కౌలు రైతులకు 15,000 మరియు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 తొందరగా అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే రైతు ఖాతాలో వేయాలని కోహిర్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి బీజేపీ కిసాన్ మోర్చా కోహిర్ మండల అధ్యక్షుడు నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు వైద్యనాథ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, జహీరాబాద్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రమేష్, నరేష్, వంశవర్ధన్ రెడ్డి, శంకర్, గోపాల్, జగన్ తదితరులు పాల్గొని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. హామీలు కానీ 2 లక్షల రుణమాఫీ అన్నారు. కౌలు రైతులకు కూడా పైసలు ఇవ్వడం లేదు. అదే విధంగా రైతు బీమా పేరు మీద రైతు బీమాను తీసేసి పేర్లు మార్చడం జరిగింది, కానీ ఆ డబ్బులు మాత్రం ఇప్పటి వరకు పడలేదు. ఏదైతే రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామని అన్నారు, ఇప్పటి వరకు 12,000 రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం జరగలేదు. రైతులకు ఏదో భరోసా ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకున్నారు తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జరగడం లేదు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో ఆ మేనిఫెస్టోలో పెట్టినది ఒక్క పార్టీకి సంబంధించినవి కానీ తర్వాత ఈ రైతు కూడా నెరవేరడం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము, మీరైతే ఏదైతే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇలాంటి స్కీమ్లు ఏవైతే పెట్టిర్రో అవి వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.